పిల్లల ఎదుగుదలపై తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ అమ్తుల్ అన్నారు. పిల్లలకు కావాల్సిన పోషకాలను సరైన సమయంలో అందిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ అమ్తుల్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 4 థీమ్స్ ఉన్నాయని వాటిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు చిరుధాన్యాలు మంచి ఆహారంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. తల్లులు మంచి పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలకు మంచి పోషకాహారం ఎంతో తోడ్పడుతుందన్నారు. అనంతరం చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధాకిషన్, పంచాయతీ కార్యదర్శి సతీష్, అంగన్వాడీ టీచర్లు అనిత, మాధవి, విజయలు పాల్గొన్నారు. ఈనాడు తొగుట సెక్టార్లో భాగంగా తొగుట విలేజ్లో పోషణ పక్షం గురించి నిర్వహిస్తున్నాము. ఇక్కడ దీంట్లో 3 అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళకి తొగుట వాళ్ళు ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా 4 థీమ్స్ ఉన్నాయి. ఇది ఏప్రిల్ 8 నుండి 22 ఏప్రిల్ వరకు పోషణ పక్షం కార్యక్రమం జరుగుతున్నది. దీంట్లో 4 థీమ్స్ ఉన్నాయి. ఆ 4 థీమ్స్ మీద 1000 రోజుల ఇంపార్టెన్స్, తర్వాత ఓవర్ వెయిట్ పిల్లల గురించి, ఎస్ఎస్ఎఫ్ లోపపోషణ పిల్లల గురించి, ఆ ఎస్ఎస్ఎఫ్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎడ్యుకేషన్ గురించి కూడా ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. దీంతో పాటు అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. దీంట్లో భాగంగా మెడికల్ ఆఫీసర్ గాను, తర్వాత హెల్త్ సూపర్వైజర్, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్, ఆశా, ఏఎన్ఎం, తల్లులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే తల్లిదండ్రులు మరియు ఏజీ గర్ల్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.